గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మన టాపిక్ వచ్చేసి భారత ప్రామాణిక కాలమాన రేఖాంశం విత్ మ్యాప్ ద్వారా మోరాంజీ7 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలు ఇందులో ఉన్నాయి, చూస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని మనం భారత ప్రామాణిక కాలమాన రేఖాంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన భారత కాలమాన రేఖాంశం ఇది 82.5 తూర్పు రేఖాంశం. అది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం మ్యాప్ని ఇలా తీసుకుంటే లడఖ్ జమ్మూ కాశ్మీర్ ఉన్న ప్లేస్ నార్త్ అవుతుంది. గుజరాత్ ఈ ప్లేస్ ఉన్నదేమో వెస్ట్ అవుతుంది. తమిళనాడు ఉన్న ప్రాంతం ఏమో సౌత్ అవుతుంది. నాగాల్యాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ఉన్నది ఏదవుతుంది తూర్పు ప్రాంతం అవుతుంది. ఇప్పుడు అదే 82.5 తూర్పు రేఖాంశం అంటున్నాం. తూర్పు సైడ్ ఉంది కాబట్టి తూర్పు రేఖాంశం అంటున్నాం దాన్ని. 82.5 తూర్పు రేఖాంశం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ నేపాల్ పైనుంచి నేపాల్ దేశం కూడా వస్తుంది. అలాగే అక్కడ నుంచి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కొంచెం సైడ్ నుంచి వస్తుంది. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ గుండా అలాగా 82.5 తూర్పు రేఖాంశం బంగాళాఖాతం ఇట్లా వస్తుంది. కింద ఉంది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మధ్యప్రదేశ్ కూడా కొంచెం టచ్ అవుతుంటుంది మామూలుగా. ఇక అట్లాగే మనం చూడవచ్చు ఇక్కడ స్టేట్స్. మనం ఇక్కడ మ్యాప్ను చూసినప్పుడు 82.5 తూర్పు రేఖాంశం ఎలా ఉన్నది. ఇప్పుడు సరిహద్దులు కూడా చెప్పుకుందాం. మనం ఉత్తరాన ఏమున్నాయి, హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాలు వచ్చేసి ఉత్తరాన. దక్షిణాన ఏమున్నాయి, కన్యాకుమారి భారతదేశ దక్షిణ చివరి సరిహద్దు, హిందూ మహాసముద్రం, శ్రీలంక, పాండిచేరి, కరైకల్ అంటారు దీన్ని. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఎక్కడ సైడ్ ఉన్నాయి, బంగాళాఖాతం కింద ఉన్నాయి. అరేబియా సముద్రం ఎక్కడ సైడ్ ఉన్నది, వెస్ట్ సైడ్ ఉంది, గోవా, మహి, పాండిచేరి సైడు. అలాగే దాద్రా నగర్ డామన్ ఉంది, అక్కడనే వెస్ట్ సైడే. గుజరాత్లో వచ్చేసి రాణా ఆఫ్ కచ్, కర్కట్ రేఖ ఉంది. కర్కట్ రేఖ ఎక్కడి నుంచి వెళ్తుందని మనం చూస్తే కర్కట్ రేఖ గాంధీనగర్ గుజరాత్లో, అలాగే భోపాల్ మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్, అక్కడ నుంచి జార్ఖండ్ నుంచి వెస్ట్ బెంగాల్, అలాగే బంగ్లాదేశ్ టచ్ చేసుకొని త్రిపుర నుంచి మిజోరాం. ఇది కర్కట్ రేఖ వెళ్ళే ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిర్రు 82.5 తూర్పు రేఖాంశం వెళ్ళే నగరాల గురించి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో మిర్జాపూర్ 82.37, బన్సీ 82.56, బస్తీ 82.46, బటీవా 82.3, చూనార్ 82.5, జాన్పూర్ 82.4, ఒడిశల్లా ఆంపాని 82.4, జైపూర్ 82.3, నబరంగపూర్ వచ్చేసి 82.37, జూనాగఢ్ వచ్చేసి 82.5, లోర్నా వచ్చేసి 82.4, వచ్చేసి పుల్జార్ వచ్చేసి 82.5, ఆంధ్రప్రదేశ్లో నర్సీపట్నం వచ్చేసి 82.3, కాకినాడ చెప్పినట్టు. అలాగే ఫ్రెండ్స్, మనము ఇక్కడ ఉత్తర భారతదేశ చివరి సరిహద్దు వచ్చేసి కిల్ద్వాన్ అని. మన రాష్ట్రాలు, మన దేశానికి పక్క దేశాలు ఏవి ఉన్నాయి, వెస్ట్ సైడ్ వచ్చేస్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ఉత్తరం సైడ్ వచ్చేసి చైనా, నేపాల్, తర్వాత భూటాన్, తర్వాత ఇక్కడ వచ్చేసి కిందికి వచ్చేస్తే బంగ్లాదేశ్, మయన్మార్ టచ్ ఉంటుంది. ఇక్కడ కిందికి వచ్చేసి సౌత్ సైడ్ శ్రీలంక ఉంటుంది. ఇట్లా మన దేశానికి సరిహద్దులుగా వేరే వేరే దేశాలు కూడా ఉన్నాయి, గమనించగలరు. అలాగే మన మోరాంజీ7 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో బాగా ఇంకా మంచి మంచి అంశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ స్పిరిట్లో ఎలా ఉపయోగపడాలి, ఎలా ప్రిపేర్ కావాలి, కానిస్టేబుల్ గ్రూప్ 2కి ఎలా అనేది ఓరియంటేషన్ క్లాస్ కూడా ఉంది, అది కూడా వినండి. అలాగే మీకు ఎన్నో జిఎస్ అంశాలు, టెట్, డిఎస్సికి సంబంధించిన అంశాలు చేశాను, మీరు అవి ఉపయోగించుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మోరాంజీ7 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.